ఓంగ్లీ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాలో నలుగురు మెయిన్ పాత్రధారులు సాలిడ్ నటన కనబరిచారనే చెప్పాలి. ముందుగా రోషన్ కార్తీక్ కనకాల విషయానికొస్తే, తాను ఈ సినిమాలో నటుడిగా చాలా చక్కగా హావభావాలను పలికించాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మోంగ్లీ అనే అడవి కుర్రాడి పాత్రలో తాను ఇమిడిపోయాడు. ఆ పాత్రలోని ఒక అమాయకత్వాన్ని, తన ముఖ కవళికలను చాలా బాగా చూపించాడు. ఈ ఎమోషన్స్ మాత్రం రోషన్లోని నటుడిని బాగా చూపించాయి. తను ఇదివరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే యంగ్ హీరోయిన్ సాక్షి మొహమ్మదుల్కూర్ కూడా బాగా చేసింది. తనకిచ్చిన పాత్రలో ఆమె బాగా చేసింది. రోషన్తో కూడిన ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఇక మరొక యాక్టర్ పబ్లిక్ స్టార్ బండి సరోజ్కు ఏ మాత్రం తగ్గలేదు. తన పాత్ర డిజైన్ కానీ, ఆ పాత్రలో తానే ఎందుకనే అంశం ఈ సినిమాలో తను పర్ఫెక్ట్గా చేసి చూపించాడు. తనలో ఆల్రెడీ నెగిటివిటీ షేడ్స్ చాలామంది చూసి ఉండొచ్చు, కానీ ఇందులో నెగిటివిటీ షేడ్స్ కూడా సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. తన ఇంట్రో కానీ, సెకండ్ హాఫ్లో తను స్క్రీన్ ప్రెజెంట్, డైలాగ్స్ డెలివరీ చాలా బాగున్నాయి. ఇంకా వీరి అందరితో పాటుగా వైవా హర్షకి మంచి రోలే దక్కింది. అక్కడక్కడ కామెడీ సీన్స్, ఇంకా ఎమోషనల్గా కూడా తనపై కొన్ని సీన్స్ బాగున్నాయి. అలాగే తనపై ఫస్ట్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా బాగా చేశారు. ఈ సినిమాలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే, డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ని బాగా సాగదీసేలా చేశాడు. హీరో హీరోయిన్లు ట్రాక్ని అనవసరంగా సాగదీసినట్లుగా ఉంది. మొదటి కొన్ని నిమిషాలు ఎస్టేబేషన్ డిజైన్గా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా పరిస్థితులు ఇంట్రెస్ట్ లేకుండా చాలా రొటీన్గా అనిపిస్తాయి. మళ్ళీ ఇదే పాయింట్ని మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా అలాగే సాగదీశాడు. సెకండ్ హాఫ్లో బండి సరోజ్పై కొన్ని సీన్స్ బాగానే లాక్కొచ్చాడు, కానీ మిగతా సీన్స్ మాత్రం ఎక్కడా చూసేసిన నిజం నువ్వు నేను లాంటి తేజ సినిమాలు ఆడియన్స్కి గుర్తు చేసేలా కనిపిస్తాయి. అలాగే ఇంకో యాక్టర్ సుహాస్ హర్ష కూడా అంత కిక్కేమీ ఇందులో ఇవ్వలేదు. ఐకాన్ స్టార్ని ఇమిటేట్ చేస్తూ ట్రై చేసినా అంత పర్ఫెక్ట్గా న్యాచురల్గా అనిపించదు. అలాగే వీటితో పాటుగా రోషన్ కూడా తన నటనపై ఇంకా దృష్టి పెట్టుంటే బాగుండి అనిపించింది. తనలోని ఇన్నోసెన్స్ని చాలా బాగా చూపించారు, కానీ కొన్ని ఎమోషన్ సీన్స్లో తనని తాను కంట్రోల్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. దానివల్ల ఇంపాక్ట్ కొంచెం తగ్గింది. దీనికి తాను అధిగమిస్తే ఫ్యూచర్లో తనలోని మరింత మంచి నటుడిని చూడొచ్చు. ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. దాదాపు సినిమాని రియల్ లొకేషన్లో చిత్రీకరించడం విశేషం. ఇక మోంగ్లీ చూడాలంటే బండి సరోజింగ్ యాక్టింగు సూపర్గా ఉంది. అందు గురించైనా సినిమా చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.